నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా మనం ప్రతిరోజు ఎన్నో ధర్మాలను ఆచరిస్తూ ఉంటాం. కానీ ఆ ధర్మాలను ఆచరించే సమయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానాలను నివృత్తి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి పోస్ట్ ద్వారా, మెయిల్ ద్వారా మరియు ఫోన్ ద్వారా వచ్చిన ప్రశ్నలకు శాస్త్రీయమైన సమాధానాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. అభీష్ట సిద్ధిరస్తు. మొదటి ప్రశ్న గురుగారు, సాంబశివరావు గారు తెరాల నుంచి అడుగుతున్నారు. కర్ణుడి తల భారతం అని ఎందుకు అంటారు? కర్ణుడి తల భారతం, ఇది తెలుగు వాళ్ళ నోళ్లల్లో బాగా ఎక్కువగా వినపడుతూ ఉండే ఒక సామెత లాంటిది, తరచుగా వినపడే ఒక మాట. తల అంటే తలలో నుంచి వచ్చే ఆలోచనలు. అంటే భారత కథ మొత్తం ఎలా నడిచింది అంటే కర్ణుడి ఆలోచన ప్రకారమే నడిచింది. ఘోషయాత్ర చేసి పాండవులను ఇబ్బంది పెట్టాలని సలహా ఇచ్చినవాడు కర్ణుడే. జోదం ఆడినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం చేస్తే బాగుంటుందనే సలహా ఇచ్చినవాడు కర్ణుడే. అందుకని కౌరవులకి పాండవులకి మధ్య ఇంత పెద్ద యుద్ధం జరగడానికి పరోక్షంగా ప్రేరకుడు కారకుడు కర్ణుడు. కాబట్టి కర్ణుడి ఆలోచనల ప్రకారమే భారత కథ మొత్తం నడిచింది. నిజానికి కర్ణుడు కుంతీదేవి పుత్రుడు. కర్ణుడు కనుక పాండవ పక్షంలోకి మారిపోతే యుద్ధమే లేదు. కర్ణుడిని నమ్ముకునే యుద్ధం పెట్టుకున్న దుర్యోధనుడు కర్ణుడు కనుక పాండవ పక్షంలోకి వెళ్ళిపోతే యుద్ధం చేయడు, అంత ధైర్యం చేయడు. కానీ కర్ణుడు ఆ పని చేయలేకపోయాడు. తాను కుంతీపుత్రుడని తెలిసిన తర్వాత కూడా పాండవ పక్షంలోకి వెళ్ళడానికి కర్ణుడు సిద్ధపడలేదు. ఏదో ఇన్నాళ్ళుగా స్నేహంగా ఉన్నాం, నాకేదో అంగరాజ్యం ఇచ్చి గౌరవించాడు, నేను దుర్యోధనుడి పక్షానే ఉండిపోతాను అన్నాడు కర్ణుడు. అన్నాడు కాబట్టి యుద్ధం జరిగింది. అంటే కర్ణుడి పాత్ర యుద్ధం జరగాల అక్కర్లేదా నిర్ణయించడానికి, అసలు యుద్ధం జరగడానికి కావలసిన కారణాలు రావడానికి కూడా కర్ణుడి పాత్రే కారణం. పాండవుల్లో ఒకడుగా పుట్టి కౌరవుల్లో ఒకడుగా పెరిగి దుష్టచతుష్టయం అనే పేరు సంపాదించుకుని, దుష్టచతుష్టయంలో ఒకడనే పేరు సంపాదించుకుని మరి భారత కథ మొత్తం నడవడానికి ప్రధాన కారకుడు అయ్యాడు. కాబట్టి కర్ణుడి ఆలోచనలే భారత కథ నడవడానికి దోహదం చేసిన విషయాలు అనే అభిప్రాయంతో లోకంలో కర్ణుడి తల భారతం అనే మాట లోకంలోకి వచ్చింది. ప్రేక్షకులు గమనించగలరు, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddsappgiri@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471-765. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమితోట, బందర్ రోడ్, విజయవాడ 520010. తర్వాత ప్రశ్న సరస్వతి గారు మంగళగిరి నుంచి అడుగుతున్నారు. సనాతన ధర్మ ప్రకాశం విస్తృతి తెలియజేయండి. సనాతన ధర్మం అనే మాట మన సంప్రదాయంలో బాగా వినిపించే మాట. సనాతనం ధర్మం, అందులో రెండు మాటలు ఉన్నాయి. ధర్మం అంటే మానవుడు తప్పకుండా తన జీవితంలో ఆచరించవలసింది. ధర్మానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మిగతా జంతువులకు లేనిది మానవుడికి ఉండవలసింది ధర్మం. నిద్రపోవడం, ఆహారం స్వీకరించడం, ఏదో లౌకికమైన జీవితాన్ని సాగించడం, ఇవన్నీ జంతువులు చేస్తాయి, మనుషులు చేస్తారు. మరి మనుషులకు ఏమిటయ్యా ప్రత్యేకత అంటే ధర్మం. ఈ ధర్మాన్ని మానవుడు ఎలా పాటించాలి అంటే సనాతనమైన ధర్మాన్ని పాటించాలి. సనాతనం అంటే అర్థం ఏమిటంటే ఒక చిన్న మాటలో చెప్పుకోవాలంటే బాగా పురాతనం అయినా నిత్య నూతనం. అంటే ఎప్పుడు పుట్టిందో తెలియదు, సృష్టి ప్రారంభం నుంచి ఉంది, సృష్టి కంటే ముందు నుంచి ఉన్నది, ఎవరో ఒక వ్యక్తి రూపొందించిన విధానాలు కాదు సనాతన ధర్మం అంటే. అందుకని ఎప్పటి నుంచో దైవ ప్రేరణతో లోకంలోకి ఏర్పడిన అతి పురాతనమైన విషయాలు సనాతనం. అయినా అవి నిత్య నూతనంగా ఇవాళకి కూడా ఉపయోగపడతాయి, రేపటికి కూడా ఉపయోగపడతాయి. ఎన్ని శతాబ్దాలు గడిచినా, ఎన్ని సహస్రాబ్దాలు గడిచినా ఏనాడో పుట్టిన సనాతన ధర్మంలోని విషయాలు మాత్రమే ఇవాళ మానవుడి సంక్షేమానికి, సమాజం అంతా శాంతియుతంగా సహజీవనం చేయడానికి, అభ్యుదయం పొందడానికి సనాతన ధర్మంలో చెప్పిన విధానాలు మాత్రమే దోహదం చేస్తాయి. కాబట్టి అది
ఎంత పురాతనమో అంత నిత్య నూతనం. అందుకని సనాతన ధర్మం చాలా విస్తృతమైంది, విశేషమైంది అనే అభిప్రాయంతో పెద్దలు దాని గురించి చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రశ్న అనిల్ గారు బెంగళూరు నుంచి అడుగుతున్నారు. రుద్రాభిషేక ప్రాధాన్యం సవివరంగా తెలియచేయండి. రుద్రాభిషేకం మనకి ఒక చిత్రమైన మాట ఉంది లోకంలో. అదేంటంటేనమ్మా, శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని. అభిషేకం చేస్తే పరమేశ్వరుడు చాలా సంతోషిస్తాడు, ఇష్టం పరమేశ్వరుడికి అని. పైగా అభిషేకం చేసేటప్పుడు రుద్రమంత్రాలు జపిస్తున్నారు అని. శివుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి, శివమంత్రాలు, సాంబ మంత్రాలు, శంభు మంత్రాలు అనకుండా రుద్రమంత్రాలే అన్నారు. రుద్రుడు అంటే శివుడు అగ్నిస్వరూపంగా ఉన్నప్పుడు ఆయనకి రుద్రుడు అని పేరు. అగ్నిస్వరూపుడైన శివుడికి అభిషేకం ద్వారా ఆయనకి ప్రశాంతతను, చల్లదనాన్ని కలిగించడం ఒక విధమైన సేవ కాబట్టి ఈ అభిషేకానికి ప్రాధాన్యం వచ్చింది. పరమేశ్వరుడు జ్యోతిస్వరూపంగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించిన పరమేశ్వరుడికి, అలా జ్యోతి రూపంలో ఆవిర్భవించిన పరమేశ్వరుడికి రుద్రుడు అని పేరు. ఎక్కడి నుంచి ఆవిర్భవించాడు? భూమిలో నుంచి వచ్చాడు. ఎక్కడి దాకా వెళ్ళాడు? ఆకాశం దాటి వెళ్ళిపోయాడు. ఆకాశం చివరి దాకా వెళ్ళినా కూడా ఎక్కడి దాకా వెళ్ళాడో కనిపెట్టలేకపోయాడు బ్రహ్మదేవుడు. భూమి అడుగు వరకు వెళ్ళి పాతాళం చివరి దాకా వెళ్ళినా కూడా ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యాడో కనిపెట్టలేకపోయాడు శ్రీ మహావిష్ణువు. అంటే రుద్రుడి యొక్క రూపం ఎంతటిది అంటే ఆది అంతములు మామూలు మానవులు కాదు, బ్రహ్మ విష్ణువులంతటి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి వీల్లేనంత గొప్ప రూపం. ఇంత రూపాన్ని అభిషేకించడం అంటే ఎన్ని నీళ్లు కావాలండి? అభిషేకంలో ఒక విశేషం ఏమిటంటే, అభిషేకం ఎందుకు చేస్తాం? మన అభిషేకం అంటే స్నానం. మనం ఎందుకు స్నానం చేస్తాం? శరీరం మీద ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి. మనస్సులో ఉన్న మాలిన్యాన్ని కూడా పోగొట్టుకోవాలి. మనస్సులో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి దైవాన్ని మనం ఆరాధించడంలో భాగంగా రుద్ర అభిషేకం వచ్చింది. మనస్సులో మాలిన్యం ఉంటే ఏం జరుగుతుంది? అహంకారం పెరుగుతుంది, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే అభిప్రాయం కలుగుతుంది, వ్యక్తుల మధ్య చీలికలు ఏర్పడే ఆలోచనలు వస్తాయి. అభిషేక మంత్రాల్లో వీటన్నింటినీ నిర్మూలించడానికి కావలసిన విషయాలు ఉన్నాయి. 2 కాళ్ళ ప్రాణులకు, 4 కాళ్ళ ప్రాణులకు కూడా క్షేమం కలగాలి, అందరూ బాగుండాలి, ఇలాంటి భావాలే ఉంటాయి అభిషేకం నిండా. అంటే అభిషేకం చేయడం అంటే ఏమిటంటే, పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాం, మనం మన మనస్సులో అంతరంగానికి అభిషేకం చేస్తున్నాం, మన అంతరంగాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నాం. అహంకారం నుంచి, మమకారం నుంచి, స్వార్థం నుంచి, లోభం నుంచి, మోహం నుంచి మన మనస్సుని ప్రక్షాళనం చేసుకుంటున్నాం. నిరంతరం మనం మనస్సుని ప్రక్షాళన చేసుకోవడం అనే ప్రక్రియకు సంకేతంగా బయట జరిగే అభిషేకం. ఇక్కడ ఇంకో చిన్న విశేషం కూడా కనపడుతుంది. సంస్కృత భాషలో రజస్సు అనే ఒక మాట ఉంది. రజస్సు అనే మాటకు దుమ్ము అని అర్థం. పైన ఉన్న రజస్సు అంటే దుమ్ము పోతుంది శరీరానికి అభిషేకం చేసుకుంటే. రజస్సు అంటే మనస్సులో ఉన్న రజోగుణం, అహంకారానికి, భేదభావాలకి కారణమైంది. పరమేశ్వరుడికి సమర్పణ భావంతో అభిషేకం చేస్తే మన మనస్సులో ఉన్న రజోగుణ మాలిన్యం ప్రక్షాళనం అవుతుంది. ఇందుకోసం అభిషేకానికి విశేషమైన ప్రాధాన్యం మన సంప్రదాయంలో కనిపిస్తుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ప్రేక్షకులు గమనించగలరు, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddSaptagiri@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471-765. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమి తోట, బందర్ రోడ్, విజయవాడ 520010. తర్వాత ప్రశ్న ప్రసన్న గారు వరంగల్ నుంచి అడుగుతున్నారు. ప్రస్తుత రోజుల్లో అన్యాయం చేసేవాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, ఏ కీడు చేయని వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు, ఎందుకు? లోకంలో ఒక అభిప్రాయం ఏమిటంటే, మంచి వాళ్ళకి దైవం కరుణ చూపించి వాళ్ళకి అన్ని సుఖాలు ఇస్తాడు, కూడని వాళ్ళకి కష్టాలు ఇస్తాడు, కూడని పనులు చేసే వాళ్ళకి అని ఒక అభిప్రాయం ఉంది. అందుకని మంచి పనులు చేయండి, దైవానుగ్రహం పొందండి అని. కానీ చాలా చిత్రంగా చాలా సందర్భాల్లో మంచిగా ఉంటున్న వాళ్ళకి కష్టాలు కలగడం, చెడ్డ పనులు చేసేవాళ్ళు హాయిగా సుఖంగా ఉన్నట్టుగా కనపడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కనపడుతున్నదే యథార్థం కాదు. ఇప్పుడు తాత్కాలికంగా వీళ్ళు కష్టాలు పడుతున్నట్టు కనపడినా, వాళ్ళు సుఖాలు పడుతున్నట్టు కనపడినా, అంతిమంగా సత్యాన్ని, ధర్మాన్ని నమ్ముకుని పరోపకార గుణం కలిగి, స్వార్థం లేకుండా ఉండి, ఇతరులకు మేలు చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళకి ఇప్పటికి కాకపోయినా తర్వాతైనా సుఖం కలుగుతుంది. అలాగే కూడని పనులు చేసేవాళ్ళు ఇవాళ బాగుండొచ్చు, రేపేమిటి అనేది ఆలోచిస్తే వాళ్ళు అంతిమంగా దెబ్బతినక తప్పదు. మన పురాణ కథలు కానీ, మన నీతి కథలు కానీ అన్నీ చూస్తే మంచివాళ్ళు తాత్కాలికంగా కష్టాలు పడ్డట్టు కనపడుతుంది, శాశ్వతంగా సుఖాలు అనుభవిస్తారు.
చెడ్డవాళ్ళు తాత్కాలికంగా సుఖాలు సౌఖ్యాలు అనుభవిస్తున్నట్టు కనపడతారు, అంతిమంగా వాళ్ళకి మాత్రం నష్టం కలుగుతుంది, వాళ్ళు దెబ్బతింటారు అనేది మనకు తెలుస్తుంది. తర్వాత రెండో విషయం, అసలు మంచితనాన్ని కలిగి ఉండడం సుఖాలు పొందడం కోసం కాదు. నిజంగా మంచివాడైన వాడు నేను ధర్మం ప్రకారం ఉన్నానా, న్యాయం ప్రకారం ఉన్నానా, నీతి ప్రకారం ఉన్నానా, ఎవరికి హాని చేయకుండా ఉన్నానని చూసుకుంటాడు. కానీ దీనివల్ల సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా అని ఆలోచించడు. వాడికి తాను తప్పు చేయకుండా ఉండడం అనేదే సుఖం. నేను ఎప్పుడూ ధర్మాన్ని తప్పి ప్రవర్తించలేదు అనేది వాడి మనస్సుకు సుఖం. సుఖం అనే దానికి మన ఆలోచన వేరు, మహాత్ములైన వారి ఆలోచన వేరు. అందుకని మన కళ్ళజోళ్లలో నుంచి సుఖాన్ని చూడకూడదు. మహాత్ముల యొక్క ఆలోచనలో నుంచి కనుక చూస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని తప్పకుండా నిలబడి ఆ ధర్మం యొక్క వైభవం ద్వారా యథార్థమైన సుఖాన్ని ఆనందాన్ని పొందిన వాళ్ళు మహానుభావులు. కాబట్టి ఎప్పుడూ మంచితనమే కలిగి ఉండాలి, ధర్మాన్నే పాటించాలి. తాత్కాలికంగా కష్టాలు వచ్చినట్టున్నా దానివల్ల చివరికి మేలే జరుగుతుంది అనేది మన సంప్రదాయం తెలియజేస్తున్న గొప్ప సత్యం. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. తర్వాత నవీన్ గారు ఏలూరు నుంచి రాస్తున్నారు. లక్ష్మీదేవి తండ్రి భృగు మహర్షి, విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు కూడా భృగు వంశానికి చెందినవారే కదా, వీళ్ళిద్దరు ఒకరేనా? లక్ష్మీదేవి తండ్రి భృగు మహర్షి, పరశురాముడు కూడా భృగు వంశానికి చెందినవాడు. భృగువు కాదు ఆయన, భృగు వంశంలో వాడు. అందుకే ఆయనకి భార్గవుడు అని పేరు, భార్గవరాముడు అని పేరు. ఈ భృగు వంశం అనేది చాలా విస్తృతమైన వంశం. ఈ భృగు వంశానికి చెందిన వాళ్ళు రాక్షసుల్లో కూడా ఉన్నారు. శుక్రాచార్యుడు కూడా భృగు వంశానికి చెందినవాడే. అంటే ఈ వంశం ఎంత విస్తృతమైందంటే ఈ వంశానికి చెందిన వాళ్ళు దేవతా వర్గాల్లో ఉన్నారు, మహర్షుల్లో ఉన్నారు, రాక్షసుల్లో కూడా ఉన్నారు. అంటే ఈ భృగు అనే మాట వల్ల మనకి ఏం తెలుస్తోంది అంటే, మానవుడైన వాడు తనను తాను సక్రమంగా దిద్దుకుంటే ఉత్తమ మానవుడిగా నిలబడగలుగుతాడు. దారి తప్పితే వాడే రాక్షసులైపోతాడు. చక్కగా ప్రవర్తిస్తే మహర్షిలాగా ఎదగగలుగుతాడు. ఇంకా సత్ప్రవర్తన కలిగి ఉంటే దేవతామూర్తి కాగలుగుతాడు. ఈ భృగు శబ్దం ఆ భృగు వంశానికి సంబంధించిన చరిత్రలో ఉన్న అందరి వ్యక్తుల్ని మనం పరిశీలించినప్పుడు ఆ భృగు వంశం ఏం చేస్తుందంటే, భృగు శబ్దం ఆ వంశం అందులోని వ్యక్తులు మనకేం చెప్తున్నారు అంటే, నీకు పరమాత్మ అవకాశం ఇచ్చాడు, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్ప్రవర్తన కలిగి ఉన్నావా గొప్ప మానవుడు అవుతావు, మహర్షి అవుతావు, దేవత అవుతావు. కాదు, మానవత్వం నుంచి రాక్షసత్వానికి పశుత్వానికి దిగజారిపోయి తాత్కాలికంగా ఇతరులని బాధపెట్టి చివరికి నీవే పతనమైపోయే ప్రమాదం ఉంటుంది సుమా అనే విషయాన్ని ఆ వంశం తెలియజేస్తోంది. కాబట్టి ఈ భృగు మహర్షి, భృగు అనే పేరు మన పురాణాల్లో విస్తృతంగా అనేక సందర్భాల్లో వివిధ పాత్రల్లో వివిధ సన్నివేశాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. ప్రేక్షకులు గమనించగలరు, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddsaptagiri@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471-765. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమితోట, బందర్ రోడ్, విజయవాడ 520010. తర్వాత ప్రశ్న గురువు గారు నాగేశ్వరరావు గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు. గాంధారి పాత్ర ప్రయోజనం వివరించండి. గాంధారి మహాభారతంలో ధృతరాష్ట్రుని భార్యగా 100 మంది కౌరవులకు తల్లిగా గాంధారి పాత్ర మనకు కనపడుతుంది. దుర్యోధనాదులందరికీ తల్లి ఆమె. ఈ గాంధారికి ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంది. గాంధారి రాజ్యంలో ఉంది. ధృతరాష్ట్రుడి సోదరుడు పాండురాజు అడవుల్లో ఉన్నాడు. అడవుల్లో ఉన్న పాండురాజుకి ఒక శాపం వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళకి సంతానం కలిగే అవకాశం లేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. అప్పటికి రాజ్యం పాండురాజుదా ధృతరాష్ట్రుడిదా అనేది తేలలేదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి వయసులో పెద్దవాడైనా ఆనాడున్న ధర్మశాస్త్రాల ప్రకారం ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేదు. అందుకని పాండురాజే రాజు అయ్యాడు. కానీ పాండురాజు అన్నగారి మీద గౌరవంతో రాజకీయ వ్యవహారాలన్నీ తాను నిర్వహించి రాజు అనే గౌరవం మాత్రం అన్నకు కట్టబెట్టాడు. ఎప్పుడైతే పాండురాజుకి శాపం వచ్చిందో ధృతరాష్ట్రుడికి గాంధారికి మనస్సులో ఇదేదైనా తప్పిపోయి తర్వాత తరంలో మన బిడ్డలకు రాజ్యాధికారం పరిపూర్ణంగా వస్తే బాగుండనే కోరిక ఉంది. కానీ ఎంత శాపం వచ్చినా దైవము యొక్క అనుగ్రహం కారణంగా కుంతీదేవికి ధర్మరాజు పుట్టాడు. తనకంటే ముందుగా కుంతీదేవికి సంతానం కలిగిందనే వార్త తెలిసి గాంధారి అసూయతో బాధపడింది. అసూయతో బాధపడడానికి కారణం ఏమిటంటే, తనకంటే ముందుగా సంతానం కనకపోతే దుర్యోధనుడికి అధికారం వస్తుంది.
కానీ దుర్యోధనుడి కంటే ధర్మరాజు ముందు పుట్టడంతో తర్వాతి తరంలో కూడా రాజ్యాధికారం తన బిడ్డలకు రాదు అనే బాధ కలిగి అది అసూయగా మారి ఇక నాకు గర్భం ఉండే లాభం అనుకుని గర్భాన్ని తానే విచ్ఛిన్నం చేసుకుంది. ఇప్పటి ఆధునిక పరిభాషలో గర్భస్రావం జరిగింది. గర్భ విచ్ఛిత్తి అయిపోయింది. ఆ మాంసం ముద్ద కింద పడిపోయింది. గొల్లున ఏడ్చింది. వ్యాసమహర్షి వచ్చి తన తపశ్శక్తి ప్రభావంతో దాన్ని 101 కుండల్లో విభాగం చేసి పెట్టాడు. వాళ్ళే 100 మంది కౌరవులు, ఒక కుమార్తె దుస్సల పుట్టారు. ఈ 100 మంది కౌరవుల్లోనూ ఉన్నది అసూయే. ఎందుకు అసూయ ఉంది అంటే గర్భవతిగా ఉన్నప్పుడు గాంధారీదేవి మనస్సులోని అసూయ 100 రూపాలుగా విజృంభించింది అన్నమాట. అందుకని కౌరవులందరిలో ఉన్నది అసూయే. ఈ అసూయ యుద్ధానికి కారణమైంది. భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఎందరెందరో బలైపోయే దారుణమైన రక్తపాతం జరగడానికి గాంధారీదేవి మనస్సులోని అసూయ కారణమైంది. అయితే గాంధారీదేవి కొన్ని సందర్భాలలో చాలా ఉదాత్తంగా ప్రవర్తించింది. దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళడానికి అమ్మ ఆశీర్వదించమంటే ధర్మస్య జయోస్తు, ధర్మమే గెలుస్తుంది నాయన అన్నది, కానీ నువ్వు గెలుస్తావు అనలేదు. నీలో ధర్మం ఉంటే నువ్వు గెలుస్తావు, లేకపోతే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ గెలుస్తుంది అని చెప్పగలిగిన ఉదాత్తమైన స్థాయి ఆమెకున్నది. ధృతరాష్ట్రుడు పూర్తిగా పుత్ర వ్యామోహంతో ఉన్నాడు, కానీ గాంధారీదేవి కొన్ని సందర్భాల్లో కాకపోతే కొన్ని సందర్భాల్లో అయినా దుర్యోధనుడు సక్రమంగా ప్రవర్తించడం లేదు. వాడిని అదుపు చేసి పాండవుల రాజ్యభాగం పాండవులకు ఇస్తే కౌరవులు పాండవులు కలిసిమెలిసి ఉంటే మేలు జరుగుతుంది ఈ వంశంలో అందరికీ అని హితబోధ కూడా చేసింది. అంటే ధృతరాష్ట్రుడికి ఉన్నంత పుత్ర వ్యామోహం గాంధారికి లేదు. ఆమెకు కొన్ని రకాల పరిమితులు, అదుపు చేసుకోగలిగిన నిగ్రహము, మంచి విషయాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. తర్వాత ఈ గాంధారిలో చిత్రమైన మరొక లక్షణం ఏమిటంటే గాంధారీదేవి భర్త అయిన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు. ఆయన లోకాన్ని చూడలేడు. నా భర్త లోకాన్ని చూడలేనప్పుడు నేను కూడా చూడకూడదు అని కళ్ళకు గంతలు కట్టేసుకుంది. ఇది ఒక చిత్రమైన పతివ్రత ధర్మం అని అనుకుందనమాట. పతివ్రత ధర్మమే. భర్త లోకాన్ని చూడకపోతే నేను ఎందుకు చూడాలనుకోవడం గొప్ప విషయంగానే కనపడుతుంది మనకి. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే దానివల్ల నష్టమే జరిగింది. ధృతరాష్ట్రుడేమో లోకాన్ని చూడలేడు, ఈమె చూడగలిగే అవకాశం ఉన్నా చూడడం మానేసింది. దానివల్ల వాళ్ళ దాంపత్యం అనే కన్ను గుడ్డిదైపోయింది, దాంపత్య లోచనం గుడ్డిదైపోయింది. అయిపోతే ఏమైంది, పిల్లలు కళ్ళున్నా సత్యాన్ని చూడలేని వాళ్ళు అయిపోయారు. కూడని పనులే చేశారు. ఇలా చేస్తే మంచిది కాదు, ఇలా చేస్తే మంచిది, దీనివల్ల మేలు జరుగుతుందని ఆలోచించలేకపోయారు. ధర్మాధర్మాలు పక్కన పెడితే తమ శ్రేయస్సుకి ఇది అవసరం అనేది కూడా తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు పడిపోయారు. అందుకని ఇల్లాలు ఎలా ఉండాలి అంటే భర్త కళ్ళు లేకపోతే తన కళ్ళతో భర్తకు లోకాన్ని చూపించే స్థాయికి ఎదగాలి అని గాంధారీదేవి గుర్తించలేకపోయింది. ఆయనకి కళ్ళు లేవు కాబట్టి, చూపు లేదు కాబట్టి నేను కూడా కళ్ళకు గంతలు కట్టేసుకుంటే ఇది పాతివ్రత్యం అని అనుకుందనమాట. అంటే పాతివ్రత్యం అనే ధర్మాన్ని పాటించాలనే ఆలోచనలో పొరపాటు పడే మనస్తత్వం ఎలా ఉంటుంది లోకంలో అని చెప్పడానికి గాంధారీదేవి పాత్ర ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. ఇలా గాంధారీదేవి జీవితం మొత్తాన్ని చూస్తే మంచి చెడుల మిశ్రమ స్వరూపంగా గాంధారి కనపడుతుంది. చివరికి 100 మంది బిడ్డల్ని పోగొట్టుకుని దుర్భరమైన దుఃఖాన్ని అనుభవించింది. ఆ కోపంతో పాండవులను శపించబోయింది. కృష్ణుడు అడ్డుపడ్డాడు. ఆ శాపం కృష్ణుడి మీదకి వెళ్ళింది. యాదవ వంశం సర్వనాశనం అయిపోవాలని శపించింది కృష్ణుణ్ణి గాంధారీదేవి. అంటే కృష్ణుడంతటి వాడికి, ఆ వంశానికి శాపాన్ని ఇవ్వగలిగినంతటి పాతివ్రత్య శక్తి గాంధారీదేవిలో ఉన్నది అని మనకు తెలుస్తుంది. ఇలా గాంధారీదేవి పాత్రలో మంచి చెడుల సమ్మిశ్రమ స్వరూపం మహాభారతంలో మనకు కనిపిస్తుంది. తర్వాత ప్రశ్న గురువుగారు. హర్నాథ్ గారు చిలకలూరుపేట నుంచి రాస్తున్నారు. మహాభారత యుద్ధకాల నిర్ణయం ఎన్ని రోజులు జరిగింది? మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. 10 దినములు 5 ప్రొద్దులు 11 ఒక్క పవలున్ రేయిన్. 10 దినములు 10 రోజులు జరిగింది మొదట. ఈ 10 రోజులు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు. 5 ప్రొద్దులు తర్వాత 5 రోజులు, తర్వాత జరిగిన 5 రోజులు ద్రోణాచార్యుల వారు కౌరవ సైన్యానికి అధ్యక్షులు. 15 15 రోజులు, తర్వాత 12 ఆ తర్వాత 2 రోజులు. ఆ 2 రోజులు కర్ణుడి నాయకత్వంలో యుద్ధం జరిగింది. 10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు, అక్కడికి 17 రోజులు అయింది. 18వ రోజున శల్యుడు నాయకుడు కౌరవుల సేనకు. 12 ఒక్క పవలున్ రేయిన్. చివరి రోజు రాత్రిపూట కూడా సంగ్రామం లాంటిది జరిగింది. సంగ్రామం కాదు కానీ 18వ రోజు రాత్రి, 18వ రోజు సాయంత్రానికి దుర్యోధనుడు తొడలు విరిగి నేల కూలిపోతే ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ ఆవేశపడి రాత్రివేళ పాండవ శిబిరాల మీద దాడి చేశాడు.
కానీ కృష్ణుడు పాండవులను అక్కడ లేకుండా చేశాడు. పాండవుల బిడ్డలైన ఉప పాండవుల్ని, ద్రుపద మహారాజు గారి కుమారుడైన ధృష్టద్యుమ్నుణ్ణి, శిఖండిని, పాంచాల వంశానికి చెందిన వాళ్ళని, చాలామంది సైనికులని, ఏనుగులని, గుర్రాలని కూడా చంపేశాడు అశ్వత్థామ. ఒక హత్యాకాండ నిర్వహించాడు. కృపాచార్యుడు, కృతవర్మ అశ్వత్థామని అనుసరించారు. ఇది మహాభారతంలో 18వ రోజు రాత్రి జరిగిన యుద్ధం. అంటే మహాభారత యుద్ధం 18 రోజులు పగలపూట జరిగింది, 18వ రోజు రాత్రిపూట కూడా జరిగింది అని మహాభారత యుద్ధం అలా మనకు తెలుస్తుంది. 18వ రోజు రాత్రితో యుద్ధం పూర్తయిపోయింది. తెల్లవారేటప్పటికీ అశ్వత్థామని పట్టుకుని బంధించారు. అక్కడితో యుద్ధం పరిసమాప్తం అయిపోయింది. ప్రేక్షకులు గమనించగలరు, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddSaptagiri@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471-765. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమితోట, బందర్ రోడ్, విజయవాడ 520010. కృష్ణకుమారి గారు విజయవాడ నుంచి అడుగుతున్నారు, తిరుపతి వెంకట కవుల ఆరాధన విశేషాలు వివరించండి. తిరుపతి వెంకట కవులు జంట కవులుగా ఉండడానికి, నాటక రచన బాగా ఉండడానికి, తర్వాత ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన అవధాన ప్రక్రియను నిర్వహించి అవధాన ప్రక్రియ విశ్వవ్యాప్తం కావడానికి బాధ్యత పడిన మహానుభావులుగా కనపడతారు. అవధానం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది తిరుపతి వెంకట కవులు, ఆ తరం వారు కొప్పరప కవులు, వాళ్ళు గుర్తొస్తారు. ఈ తిరుపతి వెంకట కవులు ఇద్దరూ కలిసి వారొక పాదం చెప్తే వీరొక పాదం చెప్పి ఆశువుగా అవధానాలు, శతావధానాలు, అష్టావధానాలు చాలా అద్భుతంగా నిర్వహించారు. ఆనాడు సంస్థానాలు ఎన్ని ఉన్నాయో అన్ని సంస్థానాల్లోనూ వాళ్ళు అవధానాలు నిర్వహించారు. గొప్ప గొప్ప సన్మానాలు అందుకున్నారు. ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగా నెక్కినాము, సన్మానములందినాము, బహుమానములను గ్రహించినామని వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకున్నారు. వాళ్ళ గజారోహణ సన్మానం లాంటి ఘన సన్మానాలు జరిగాయి. ఏ దేశానికి వెళ్ళినా, ఏ సంస్థానాధీశుడైనా సరే వాళ్ళ కవిత్వానికి మెచ్చి వాళ్ళని మెచ్చుకున్నారు. ఇందులో దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ఒక ఆయన పేరు, చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు ఒక ఆయన పేరు. అందుకని వాళ్ళిద్దరూ కలిసి దివాకర్ల తిరుపతి శాస్త్రిలో ఉన్న తిరుపతి, చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రిలో ఉన్న వెంకట కలిపి తిరుపతి వెంకట కవులు. చాలా చక్కగా వాళ్ళకి పేరు కూడా సరిపోయింది. తిరుపతిలో ఉండేవాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి తిరుపతి వెంకట కవులు అని సరిపోయింది. ఈ అవధాన ప్రక్రియతో పాటుగా వాళ్ళు చేసిన మరొక అద్భుతమైన పని ఏమిటంటే మహాభారతం మొత్తాన్ని నాటకాలుగా రాశారు. మొత్తం మహాభారత కథ అంతా చాలా నాటకాలుగా రాశారు. అందులో ఒక నాటకానికి పాండవ జననం, ఒక నాటకానికి పాండవ ఉద్యోగం, ఒక నాటకానికి పాండవ విజయం అని పేరు. ఇందులో పాండవ ఉద్యోగం, పాండవ విజయం అనే 2 నాటికలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ రెండింటినీ కలిపి వాళ్ళ ఉద్యోగ విజయాలు అనే పేరుతో చాలా రంగస్థలాల మీద నటులు ప్రదర్శిస్తూ వచ్చారు. అందులో పద్యాలు ఎంత లోకంలో ప్రచారం అయిపోయాయంటే కర్ర భుజాన వేసుకుని గొడ్లు కాచుకునే పాలేరులు కూడా ఈ నాటకాల పద్యాలు హాయిగా పాడుకునేవాళ్ళు. అంత వాళ్ళకు కూడా వచ్చేసాయి. చెల్లియో చెల్లకో అనే పద్యం కానీ, బావా ఎప్పుడు వచ్చి తీవు అనే పద్యం కానీ, ఈ పద్యాలు తిరుపతి వెంకట కవుల పద్యరచన శక్తి నాటకాల్లో ఎంత గొప్పది అంటే సామాన్య మానవులు కూడా, విద్యాగంధం లేని సామాన్యులు కూడా ఆ పద్యాలు హాయిగా గానం చేశారు. కాబట్టి వాళ్ళని ఏమన్నారంటే లోకుల రసనలే ఆకులుగా. ఆకులంటే పూర్వం తాటాకుల మీద రాసేవాళ్ళు కదా, లోకంలో ఉండే ప్రజల నాలుకలే తాటాకులు, వాటి మీద ఉండిపోయే ఆ పద్యాలన్నీ అంత ప్రచారం అయిపోయాయని చెప్పారనమాట. ఇలా పద్యానికి ఒక గొప్ప విలువ ఇచ్చి పద్యం జనసామాన్యంలోకి వెళ్తుంది, పద్యం పండితులకు మాత్రమే పరిమితం కాదు, సామాన్యులు కూడా పద్యాన్ని హాయిగా పాడుకోగలరు అని నిరూపించిన గొప్ప కవులు, మంచి శివభక్తులు, చాలా పద్ధతైన వాళ్ళు, ఎవరినైనా సరే ఎదిరించి కవిత్వంలో అఖండ విజయాలు సాధించినటువంటి మహానుభావులు తిరుపతి వెంకట కవులు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. తర్వాత ప్రశ్న వంశీ గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు. చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవంను జయంతి అని చేస్తున్నారు. మార్గశీర్ష శుక్ల త్రయోదశిను హనుమద్ వ్రతం అని అంటున్నారు. అసలు హనుమాన్ జయంతి ఎప్పుడు? జయంతి అనే మాటకు యథార్థంగా పుట్టినరోజు అని అర్థం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని హనుమంతుడు ఎప్పుడు పుట్టాడో పరాశర సంహితలో చాలా స్పష్టంగా చెప్పారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు
వందవాసరం అంటే శనివారం నాడు హనుమంతుడు పుట్టాడు అని. అది హనుమత్ జయంతిగా మనకు లోకంలో ప్రచారంలో ఉంది. ఇది ఇలా ఉంటూ ఉండగా చైత్రమాసంలో ఒక విశేషం, మార్గశిర మాసంలో ఒక విశేషం, ప్రత్యేకించి హనుమంతుడి ఆరాధనకు సంబంధించిన విశేషాలు మనకు కనపడుతున్నాయి. ఈ చైత్ర పూర్ణిమ నాడు ఏం జరిగింది అంటే ఒక సంప్రదాయం ప్రకారం చైత్ర పూర్ణిమ నాడు ఆంజనేయుడు సీతమ్మను చూడగలిగాడు. సీతను వెతకడానికి ఎంతమంది వానర వీరులు వెళ్ళలేదు, అన్ని దిక్కులకు వెళ్ళారు. దక్షిణ దిక్కు కూడా చాలామంది వెళ్ళారు. ఎవరూ చేయలేని పని, ఎవరు సాధించలేని పనిని ఆంజనేయుడు సాధించాడు. కేవలం సీతను చూడడమేనా అంటే సముద్రాన్ని దాటడం ఎంత కష్టం. దాటిన తర్వాత అక్కడ మరి జాగ్రత్తగా సీతని వెతకడానికి ఎంత తెలివి కావాలి, వెతికిన తర్వాత సీతని గుర్తుపట్టడానికి ఎంత తెలివి కావాలి, సీతకు నమ్మకం కలిగేట్టుగా మాట్లాడడానికి ఎంత చాతుర్యం కావాలి, రాక్షసులతో కొత్త చోట యుద్ధం చేయడానికి ఎంత నైపుణ్యం కావాలి. తీరా రావణాసుడు దర్బారులోకి తీసుకెళ్తే రావణుడికి హితబోధ చేశాడు, లంకా దహనం చేశాడు. అంటే కొంత రావణుడికి సంబంధించిన సైన్యాన్ని యుద్ధం ప్రారంభం కావడం కంటే ఎప్పుడో ముందే కొంత పూర్తి చేశాడనమాట. అంటే ఇంత ఘనకార్యం అంతా చేసింది ఆ చైత్ర పూర్ణిమ నాడు కాబట్టి, హనుమంతుడి విజయానికి సంబంధించిన రోజు కాబట్టి దాన్ని హనుమంతుడి విజయ సంబంధమైన ఉత్సవంగా నిర్వహిస్తారు చైత్రమాసంలో. ఇక మార్గశిర మాసంలో హనుమద్ వ్రతం అనేది ప్రత్యేకంగా ఆంజనేయుడు రామచంద్రమూర్తికి చేసిన అపారమైన సేవలకు గుర్తుగా నిర్వహించేటటువంటి పండుగగా హనుమంతుడిని వ్రతపూర్వకంగా ఆరాధించి హనుమంతుడికున్న శక్తిని, భక్తిని, యుక్తిని మనం కూడా ఆ హనుమంతుడి అనుగ్రహంతో సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో హనుమద్ వ్రతాన్ని నిర్వహిస్తారు. అంటే హనుమంతుడికి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనల ఆధారంగా హనుమంతుడిని మార్గశిర మాసంలో, వైశాఖ మాసంలో, చైత్ర మాసంలో 3 వివిధ సందర్భాలలో ఈ విధంగా ఆరాధించడం అనేది లోకంలో మనకి బాగా విశేషంగా ప్రచారంలో ఉన్నది. అందువల్ల ఈ 3 మాసాల్లోనూ కూడా హనుమత్ సంబంధమైన ఉత్సవాలు మనకి జరుగుతూ ఉంటాయి. 3 శాస్త్రీయమైనవే, 3 పౌరాణిక ప్రసిద్ధమైనవే, 3 అంగీకరించదగినవే. కానీ 3ంటికి 3 రకాల కారణాలు, సందర్భాలు మాత్రం వేరు. అన్నీ హనుమత్ సంబంధమైనవే అనేది మనం గుర్తించాలి. ప్రేక్షకులు గమనించగలరు. ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddsapptgiri@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471 మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమి తోట, బందర్ రోడ్, విజయవాడ 520010. తర్వాత ప్రశ్న గురువుగారు. ఆదినారాయణ గారు వైజాగ్ నుంచి రాస్తున్నారు. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు, ఎందుకు? తెలుగు భాష చాలా వినడానికి చాలా మధురంగా ఉంటుంది, పలకడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. ప్రపంచంలో ఎన్నో భాషలుంటే అందులో తెలుగు భాషకి మిగతా భాషలకు లేని ఒక ప్రత్యేకత ఉంది అన్నారు. ఆ ప్రత్యేకత కారణంగా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే పేరు వచ్చింది. ఇటాలియన్ భాషకి, ఇటలీ దేశవాసులు మాట్లాడే భాషకు ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం తెలుగు భాషకు కూడా ఉంది. ఏమిటంటే ఆ లక్షణం, ఏ పదమైనా చివర అచ్చుతో ముగుస్తుంది అనమాట, హల్లుతో ముగిసిపోకుండా. ఇప్పుడు హమ్ అంటారు హిందీలో, హల్లుతో ముగుస్తుంది. తెలుగులో మేము, మనము, నువ్వు, నేను, అతడు, ఆమె అచ్చుతో ముగుస్తుంది. అచ్చుతో ఎప్పుడైతే ఆ పదం పూర్తయిందో పలకడానికి హాయిగా ఉంటుంది. ఎక్ ఇగ్ అనటం కంటే కా అంటే, గా అంటే, లా అంటే, పా అంటే అచ్చుతో కలిపిన అక్షరం పలకడానికి బాగుంటుంది. కాబట్టి తెలుగు భాష అజంత భాష అన్నారు. అజంత భాష అంటే అచ్చు చివర ఉండే పదాలు కలిగిన భాష. ఎప్పుడైతే అచ్చు చివర ఉన్నదో వినడానికి మధురంగా ఉంది. ఈ మాధుర్యానికి కారణం అచ్చు చివర ఉండడం. ఇలా అచ్చు చివరున్న భాషలు ఇంకేమున్నాయండి అంటే ఇటాలియన్ భాష ఉంది. కాబట్టి ఆ దేశాల్లో ఇటాలియన్ భాష ఎటువంటిదో, ఈస్ట్ అంటే తూర్పు దేశాల్లో, ప్రాచ్య దేశాల్లో తెలుగు భాష కూడా అటువంటిదే. అచ్చు చివర ఉండి వినడానికి మధురంగా అనిపించే భాష. కాబట్టి ఆ దేశంలో ఇటాలియన్ భాష ఎలాంటిదో తూర్పు దేశాల్లో ఇటాలియన్ భాషలాగా తెలుగు భాష అటువంటిది అనే అభిప్రాయంతో ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే మాట తెలుగు భాషకి లోకంలో ప్రచారం అయింది. తర్వాత ప్రశ్న గురుగారు. రవి గారు కర్నూలు నుంచి రాస్తున్నారు. నిత్య జీవితంలో ఆరోగ్యానికి యోగా సాధన అవసరమా? నిత్య జీవితంలో ఆరోగ్యానికి యోగ సాధన తప్పకుండా అవసరం. యోగము అంటే
కేవలం శరీరానికి సంబంధించిన కాళ్ళు చేతులు కదిలించడం ఒక్కటే కాదు. యోగానికి 2 లక్షణాలు ఉన్నాయి. అదేమిటంటే ఏ మానవుడైనా తాను ఆరోగ్యంగా ఉండాలి, తన మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నేను దారి వెంట నడిచి వెళ్తున్నాను, ఎవరో పాపం కాలు జారి పడిపోయారు. ఈ కాలు జారి పడిపోయిన వ్యక్తిని లేవదీసి అతనికి ఏదో ప్రాథమిక చికిత్స చేసి అవసరమైతే ఆటోలోనో కూర్చోబెట్టి దగ్గరున్న ఆసుపత్రిలో చేర్చాలని నేను అనుకుంటే 2 ఉండాలి నాకు. ఒకటి అలాంటి మంచి మనస్సు ఉండాలి, పరోపకారం చేసే మనస్సు ఉండాలి, నా మనస్సుకి సంస్కారం కావాలి. 2 ఆ సంస్కారం ఉన్నా కూడా అతన్ని లేవదీసే శక్తి నాకు లేకపోతే నేనే లేవదీస్తాను. కాబట్టి శరీరం దృఢంగా ఉండాలి, మనస్సు సుకుమారంగా ఉండాలి. సుకుమారమైన మనస్సు ఉంటే పరోపకారం చెయ్యాలి అనిపిస్తుంది. ఆ అనిపించింది ఆచరణలో పెట్టడానికి శరీరం దృఢంగా ఉండాలి. శరీరాన్ని దృఢంగా చేస్తూ మనస్సును సుకుమారంగా చేస్తూ ఒక వ్యక్తి తనకు తాను ఇతరులకు భారం కాకుండా కష్టంలో ఉన్నవారిని ఆదుకునే వ్యక్తిగా ఎదగడానికి యోగం బాగా సహకరిస్తుంది. పైగా యోగ సాధన చేస్తే ఇంకోటి ఏం జరుగుతుందంటే మన ఇంద్రియాలన్నీ అదుపులోకి వస్తాయి. అంటే కన్ను ఏది చూడాలో అదే చూస్తుంది. చూడకూడనివి చూసి కంటికి అనారోగ్యం, దాని ద్వారా మనస్సు కలుషితం కావడం అనే లక్షణాలు యోగ సాధన చేసేవాడికి ఉండవు. ఏది వినాలో అదే వింటాడు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళతాడు, ఏది చెయ్యాలో అదే చేస్తాడు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు. అలా ఇంద్రియాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు మంచి క్రమశిక్షణను పొందుతాయి. జీవితంలో సమత్వం, క్రమత్వం ఉండడానికి, సక్రమంగా జీవితాన్ని సాగించడానికి, ఎప్పుడూ పొరపాటు పడకుండా ఉండడానికి, ఇతరుల విషయంలో పొరపాటు పనులు చెయ్యకుండా ఉండడానికి యోగ సాధన చాలా బాగా సహకరిస్తుంది. కాబట్టి ఒక వంక శరీరం ఆరోగ్యాన్ని, మరో వంక పరోపకార గుణాన్ని కలిగిస్తూ ఆ వ్యక్తి బాగుంటూ సమాజానికి కూడా మేలు చేయగలిగేవాడు కాగలుగుతాడు నిరంతరము యోగాభ్యాసన చేసే మానవుడు. అందువల్ల యోగాభ్యాసానికి మానవ జీవితంలో విశేషమైన ప్రాధాన్యం ఉంది. యోగి కానివాడు నిరుపయోగి అవుతాడు. కాబట్టి తప్పకుండా మానవుడు యోగి అవ్వాలి, యోగాభ్యాసం చెయ్యాలి, యోగ సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి అని మన సంప్రదాయం చక్కగా నిరూపించింది. ప్రేక్షకులు గమనించగలరు, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddsappgirijA@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471-765. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమితోట, బందర్ రోడ్, విజయవాడ 520010. ఉమాదేవి గారు మార్కాపురం నుంచి అడుగుతున్నారు, శివతత్వాన్ని వివరించండి. శివతత్వం, శివుడు అసలు శివ అనే శబ్దమే చాలా ప్రత్యేకమైన శబ్దం. శివ అనే మాటకు అర్థం కైలాసంలో ఉండేవాడు, జటాజూటం పెట్టుకున్నవాడు, నెత్తిన గంగ ఉన్నవాడు, చంద్రుడు ఉన్నవాడు, మెళ్ళో పాములు ఉన్నవాడు, పక్కన పార్వతీదేవి ఉన్నవాడు అని కాదు. శివ అనే మాటకు అర్థం మంగళప్రదమైన వాడు. మంగళప్రదమైన స్థితిలో తానుంటూ మంగళప్రదమైన స్థితిని మనకిచ్చేవాడు. ఎంత ప్రత్యేకత అండి శివుల్లో. విలువైనవి ఏవి, ఆకర్షణీయమైనవి ఏవి ఆయన అట్టుపెట్టుకోవాలి, అవన్నీ భక్తులకు ఇచ్చేశాడు. ఆయన ఎంత నిరాడంబరంగా ఉన్నాడు. శివతత్వంలో కనపడేది నిరాడంబరత, శివతత్వంలో కనపడేది ఏకాగ్రత, శివతత్వంలో కనపడేది అవతల వాళ్ళు కోరితే తనకైనా ఆపద కలుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా భక్తులకు ఇచ్చేసే గొప్ప గుణం. భస్మాసురుడికి వరం ఇచ్చాడు, భస్మాసురుడు శివుడిని ఎత్తి మీదే చేయబెడతానన్నాడు. అంటే నాకు ప్రమాదం అవుతుందేమో అని కూడా ఆలోచించనంత భక్తుల మీద ప్రేమ కలిగిన వాడు శివుడు అనమాట. అది శివతత్వంలో కనిపించే ఒక అద్భుతమైన విశేషం. ఇంకొకటి, శివుడి రూపానికి సంబంధించినవన్నీ కూడా పైకి కనపడేవి మాత్రమే, పైకి కనపడేవి కావు. ఇప్పుడు జడలు ధరించి ఉన్నాడు శివుడు. జడలంటే ఏమిటి? జుట్టు బాగా చిక్కుముడి పడిపోయి ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోయి ఉంటుందన్నమాట. ఎందుకు అవి ధరించాడు? అవి ధరిస్తే ఎలా ఉంటుంది? చికాగ్గా ఉంటుంది. కానీ ఆయనకి చికాగ్గా లేదు, హాయిగా ఉంది. జటాభారోదారం అన్నారు. జటాభారమును ఉదారంగా స్వీకరించాడు. మనం ఏదైనా జీవితంలో చిన్న చిక్కుముడి వస్తే, ఓ చిన్న చిక్కు సమస్య వస్తే చికాకు పడిపోతాం. వచ్చిన సమస్యకు 10 రెట్లు కంగారు పడిపోతాం. ఎవడైనా పలకరిస్తే వాడి మీద విసుక్కుంటాం, ఏమీ ఆలోచన చేయలేము. కానీ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే, చిక్కు సమస్యలు వచ్చినా కూడా కంగారు పడకూడదు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన పాముల్ని ధరించాడు. పాము అనే పేరు చెబితే మైలు దూరం పారిపోతామే మనం.
మరి పాముల్ని ధరించాడంటే ఆయనకి ఎంత నిగ్రహం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి. జీవితంలో ప్రమాదకరమైన వాటిని స్వీకరించడానికి కావలసిన ఛాలెంజెస్ కావాలంటారు ఈవేళ. ఆ ఛాలెంజ్ పరమేశ్వరుడు చూపిస్తున్నాడు అనమాట. అందుకని పరమేశ్వరుడి అలంకారాలు కానీ, పరమేశ్వరుడి జీవన శైలి కానీ, పరమేశ్వరుడి వ్యవహారం కానీ చూస్తే ఇవన్నీ ఒకటి మనకు గొప్ప ఆదర్శం, రెండు ఆరాధ్యం. పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్టయితే ఆరాధించి ఈ గుణాలన్నీ మనం అలవరుచుకుంటే మనలోనే శివతత్వం ప్రవేశిస్తుంది. ఆ విధంగా నేనే శివుడు కాగలుగుతాను. అందుకే మన సంప్రదాయంలో శివోహం అనే మాట ఉంది. తర్వాత ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే సదాశివుడు అని ఒక మాట ఉంది. ఈ సదా అనే మాట శివుడికే పెట్టారు. సదా విష్ణువు, సదా బ్రహ్మ, సదా రాముడు, సదా కృష్ణుడు, సదా వెంకటేశ్వరుడు, సదా కనకదుర్గ లేరు. శివుడికి మాత్రమే సదా ఉంది. సదాశివుడు అంటే ఎప్పుడూ మంగళప్రదమైన స్థితిలో ఉండేవాడు. ఆ మంగళప్రదమైన స్థితిని ఆయన కలిగి ఉండి అతి భయంకరమై లోకానికి కష్టాన్ని కలిగించే కాలకూట విషయాన్నేమో కంఠంలో దాచుకున్నాడు. అందరికీ ఆహ్లాదాన్ని కలిగించే చల్లని వెన్నెలలిచ్చే చంద్రుడినేమో పైన పెట్టుకున్నాడు. వెన్నెల అందరికీ పంచుతున్నాడు. భయంకరమైన కాలకూటను తానే కంఠంలో దాచుకున్నాడు. ఇది ఎంత గొప్ప త్యాగగుణం. అందుకని పరమేశ్వరుడికి సంబంధించిన అన్ని అంశాలు కూడా గొప్ప ఆదర్శాన్ని లోకానికి అందిస్తూ సమాజ సేవ కోసం మానవుడు శివుడంతటి వాడు కాగలుగుతాడు శివుణ్ణి ఆరాధిస్తే అనే విషయాన్ని తెలియచేసేవిగా ఉన్నాయి. కాబట్టి శివ చరిత్రకు సంబంధించిన అన్ని అంశాలు కూడా, అందువల్ల శివతత్వం చాలా గొప్పది, విశిష్టమైనది అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. తర్వాత ప్రశ్న గురువుగారు, పాలేటి సుబ్బారావు గారు అడుగుతున్నారు. ముక్కోటి దేవతలని అంటూ ఉంటారు కదా, వారందరి పేర్లు ఏ పురాణంలో అన్నా ఉన్నాయా? ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు అనే మాట బాగా లోకంలో ప్రచారంలో ఉందమ్మా. వాళ్ళందరి పేర్లు అంటే నిజానికి ముక్కోటి దేవతలు అంటే 3 కోట్ల మంది కాదు. 3 కోటి అంటే సమూహం అని అర్థం. 3 రకాల సమూహాలుగా ఉన్నారు మన దేవతలందరూ. ఏమిటా 3 రకాలు అంటే, మొట్టమొదటి వాళ్ళు ఆదిత్యుల రూపంలో ఉన్నారు. ఈ ఆదిత్యుల రూపంలో ఉన్నవాళ్ళు మొత్తం 12 మంది. వీళ్ళని ద్వాదశ ఆదిత్యులు అంటారు. తర్వాత రుద్రుల రూపంలో ఉన్నారు. వీళ్ళు 11 మంది, ఏకాదశ రుద్రులు అంటారు. 12, 11, 23 మంది. తర్వాత మరుత్తులు ఉన్నారు, 7 మరుత్తులు, సప్త మరుత్తులు. ఈ 23, 7, 30 మంది. ఇలా 3 వర్గాలుగా ఉన్నారు దేవతలు అందరూ. కోటి అంటే సమూహం, ముక్కోటి అంటే 3 రకాల సమూహాలుగా ఉన్నారు. 3 బృందాలు అన్నమాట. ఇదో బృందం, అదో బృందం, అదొక బృందం. ఈ సమూహానికి మరుత్తులని పేరు, ఈ సమూహానికి రుద్రులని పేరు, ఈ సమూహానికి ఆదిత్యులని పేరు. ఆదిత్యులు, రుద్రులు, మరుత్తులు అనే పేరుతో 3 సమూహాలుగా ఉన్నారు. 3 కోటి అంటే సమూహం, 3 సమూహాలుగా ఉన్నారు. కాబట్టి ముక్కోటి దేవతలు అని పేరు వచ్చింది, కానీ అవి సంఖ్య కాదు. ఈ మరుత్తులకి రుద్రులకి పేర్లు ఉన్నాయి. అవి మన పురాణాల్లో స్పష్టంగా చెప్పారు. 12 మంది ఆదిత్యుల పేర్లు చెప్పారు, 11 మంది రుద్రుల పేర్లు చెప్పారు, సప్త మరుత్తుల పేర్లు చెప్పారు. ఈ 30 పేర్లు ఉన్నాయి. అంతేగాని 3 కోట్ల పేర్లు లేవు ఎక్కడ. ఎందుకంటే 3 కోట్లు అని కాదు దానికి అర్థం, 3 వర్గాలు, 3 సమూహాలు అని మాత్రమే అర్థం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ప్రేక్షకులు గమనించగలరు, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంకి బదులుగా రికార్డ్ చేసి ప్రసారం చేయబడుతుంది. ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ పంపించగలరు. మా ఈమెయిల్ అడ్రస్ ddsapptgiri@gmail.com. మా ఫోన్ నెంబర్ 08662471 మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ద డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమి తోట, బందర్ రోడ్, విజయవాడ 520010. తర్వాత కృష్ణమూర్తి గారు వైజాగ్ నుంచి రాస్తున్నారు. మృత శౌచం, జాత శౌచం ఉన్నప్పుడు నిత్య పూజలు, దీపారాధన చేయొచ్చా? మృతాశౌచము, జాతాశౌచము. అశౌచము అంటే శుచి లేకుండా పోవడం. ఇంట్లో ఏదైనా పురుడు వచ్చినప్పుడు కొద్ది రోజుల పాటు ఆ పురుటికి సంబంధించిన ఒక అశుభ్రత ఆవరించి ఉంటుంది ఆ ప్రాంతంలో. అలాగే ఒక వ్యక్తి కుటుంబంలో మరణించినప్పుడు కూడా ఆ మరణ సంబంధమైన ఒక అశుచి ఆ ప్రాంతంలో ఉంటుంది, ఆ వారికి సంబంధించిన వారికి ఉంటుంది. అందువల్ల దాన్ని మృత అశౌచము. పుట్టినప్పుడైతే జాత అశౌచము. 2 సందర్భాల్లో ఉన్నది అశౌచము, అంటే శౌచము లేకుండా పోవడం. మనం పూజ కానీ ఏదైనా చేయాలంటే మరి శుభ్రమైన పరిస్థితి ఉండాలి కదా.
అందుకని అశౌచం ఉన్నప్పుడు పూజ చేయొద్దు అన్నారు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటి అంటే, పుట్టినప్పుడు 11 రోజులు, మరణించినప్పుడు 11 రోజులు మాత్రం ఏమీ చేయడానికి అవకాశం లేదు. అది అయిపోయిన తర్వాత సంవత్సరం పాటు చేయకూడదు అని ఒక మాట ఉంది. సంవత్సరం పాటు చేయకూడదు అని ఎక్కడా లేదు. ప్రత్యేకమైన వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేయకూడదు, కానీ మామూలుగా దేవతా దర్శనం చేసుకోవచ్చు, ఇంట్లో నిత్య పూజ చేసుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు, దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళొచ్చు, పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చు. కానీ ఇంట్లో కానీ, ఆలయంలో కానీ, పుణ్యక్షేత్రాల్లో కానీ విశేషమైన ప్రత్యేకమైన అర్చనలు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు లాంటివి చేయడానికి మాత్రం ఆ సంవత్సర కాలం అవకాశం లేదు. ఇది మన శాస్త్రం, సంప్రదాయం చెప్పిన మాట. అందువల్ల నిత్య పూజలకు ఏమీ అభ్యంతరం లేదు. ప్రభులింగ శాస్త్రి గారు మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. పంచకృత్యములు అంటే ఏమిటి తెలియజేయండి. పంచకృత్యములు అంటే ఏమిటి? మనకి బ్రహ్మాండ పురాణం ఆధారంగా లలితా సహస్రనామ స్తోత్రం ఇవాళ బాగా ప్రచారంలో ఉంది. ఎక్కువ మంది మునుపటి కంటే, కిందటి తరం కంటే ఈ తరంలో ఎక్కువ మంది లలితా సహస్రం పారాయణ చేస్తున్నారు. బృందాలుగా అన్ని చోట్ల చేస్తున్నారు. స్త్రీలు చేస్తున్నారు, పురుషులు చేస్తున్నారు. వర్గ విచక్షణ లేకుండా అందరూ లలితా సహస్ర పారాయణ చేసి అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఇది సంతోషించదగిన విషయం. విష్ణు సహస్రనామం ఒకటి, లలితా సహస్రనామం ఒకటి. ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని గురించి పంచకృత్యపరాయణ అని ఒక మాట ఉంది. 5 రకాలైన కృత్యములంటే పనులు నువ్వు చేస్తూ ఉంటావమ్మా అన్నారు వ్యాసుల వారు. ఏమిటి 5 పనులు అంటే, 1 సృష్టి, 2 స్థితి, 3 లయము, 4 తిరోధానము, 5 అనుగ్రహము. సృష్టి అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించడం. కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు ఇలా ఉన్నాయి. పశుపక్ష్యాదులు, మానవులు, రకరకాల ప్రాణులతో ఉన్న ఈ సృష్టిని ఏర్పాటు చేయడం. స్థితి అంటే దీన్ని పోషించడం. ఏ ప్రాణి అయినా సరే పోషింపబడడానికి కావాల్సిన విధానాన్ని ఏర్పాటు చేయడం. ఇది. తర్వాత 3వది లయము. లయము అంటే మళ్ళీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కలిసిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. లయమైపోవడం అంటే నశించిపోవడం కాదు, లీనమైపోవడం, కరిగిపోవడం, కలిసిపోవడం. ఇప్పుడు చిటికెడు ఉప్పు గ్లాసు నీళ్ళల్లో వేస్తే ఉప్పు ఏమైంది? కాసేపటి కరిగిపోయింది. ఉప్పు కనిపించట్లేదు, కానీ నశించలా. ఆ నీటి చుక్క నాలుక మీద వేసుకుంటే ఉప్పు అందులో ఉందని తెలుస్తుంది. అంటే ఉప్పులోని ప్రతి కణము నీటిలోని ప్రతి అణువులోకి కలిసిపోయింది, కరిగిపోయింది, లీనమైపోయింది, లయమైపోయింది, కానీ నశించిపోలే. కాబట్టి లయం అంటే అది. అంటే పరమాత్మ నుంచి బయటకు వచ్చిన ఈ ప్రపంచం మళ్ళీ పరమాత్మలోనే లయమైపోయి కొన్నాళ్ళు అలా ఉంటుందన్నమాట. మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. మళ్ళీ రావడం సృష్టి, పెరగడం పోషణ, స్థితి, అందులో కలిసిపోవడం లయం. ఈ 3 తర్వాత 4వది తిరోధానము. తిరోధానం అనే మాట కొంచెం ప్రత్యేకమైన మాట. మామూలుగా తిరోధానం అంటే వెనక్కి నడవడం అని అర్థం. ఇప్పుడు విత్తనం పెట్టాం భూమిలో. విత్తనం చిన్న మొలకగా వచ్చింది, అది సృష్టి. విత్తనంలో నుంచి మొలక మనకు కనపడుతోంది సృష్టి. ఆ మొలకగా వచ్చిన మొక్క పెద్దదైంది, పెద్ద చెట్టు అయింది, దానికి ఒక కాయ కాసింది. ఈ విత్తనము యొక్క సారము, చెట్టు సారం అంతా ఆ పండులోకి, ఆ పండులో ఉన్న గింజలోకి వెళ్ళిపోయింది. అది వెళ్తున్నట్టు మనకు కనపడదు. విత్తనం పాతి పెడితే చెట్టు రావడం కనపడుతుంది, కానీ పెరిగిన చెట్టులో ఉన్న